చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పూలే అడుగుజాడల్లో నడిచిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ పాటుపడ్డారన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్న. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన పరిస్థితి. ఆయన బీసీ గర్జన ఆ రోజు ఏలూరులో ప్రతిపక్షంలో ఉండి బీసీ గర్జన పెట్టి ఆ గర్జన ద్వారానే అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలంటే బలహీనులు కాదు, బలవంతులు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పేసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరం ఎక్కించి మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు. మహాత్మా పూలే గారి అడుగు జాడల్లో నడిచాడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి గర్వంగా సగర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాలా. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ కుటుంబానికి, యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాము.